మనం మత్తయి సువార్తను ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారంలో 7వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. చివరి భాగంలో ప్రభువారు చెప్పిన ఒక ఉపమానాన్ని గడిచిన వారంలో ధ్యానించుకున్నాం. బండ మీద వేసినటువంటి పునాది, ఇసుకలో వేసినటువంటి పునాది ఏది బలంగా ఉంటుంది అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన విశ్వాస జీవితమే స్థిరంగా ఉంటుంది. లోక సంబంధమైన ఆశలతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి విశ్వాస జీవితాలు శ్రమకు నిలవలేవు అనే విషయాన్ని గడిచిన వారంలో నేర్చుకున్నాం. ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని ఇక్కడితో ఆయన ముగించి కొండ దిగి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప అద్భుత కార్యములు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం 8వ అధ్యాయం మొదటి 4 వచనములను చదువుకున్నాం. 2 వచనముల్లో చూస్తే, మొదటి 2 వచనముల్లో చూస్తే అక్కడ ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే ఎంతో భయంకరమైనటువంటి రోగం. ఆ రోగం ఎవరికైనా వచ్చిందంటే వారిని ఊరి వెలుపల పెట్టేవారు, ఊరిలో ఉండనిచ్చేవారు కాదు. వారు ఎక్కడ ఉండాలి? ఊరి వెలుపలే ఉండాలి. ఎవరు వారిని గురించి అంత శ్రద్ధ తీసుకునేవారు కాదు. ఒకవేళ ఈ కుష్ఠరోగం కలిగిన వాళ్ళు గ్రామంలోనికి వస్తే, అపవిత్రుడు వచ్చాడు, వీడు అపవిత్రుడు, వీడు అపవిత్రుడు అని అందరూ కూడా కేకలు వేయాలి. అందరూ కూడా అతన్ని ఆ విధంగా అపవిత్రునిగా భావించేటటువంటి పరిస్థితి అది. అలాగే అతడు ఎవ్వరిని ముట్టుకోకూడదు, అందరికి దూరంగా ఉండి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నా సరే అందరూ ఈ విధంగా అతన్ని కేకలు వేసేటటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ రోగం వచ్చిన వాళ్ళు ఏమైపోతారంటే వెంటనే సమాజానికి దూరం అయిపోతారు, ఊరి అవతలకి వెళ్ళిపోతారు. ఈ కుష్ఠరోగాన్ని మనం చూస్తే ఆత్మ సంబంధంగా పాపానికి సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి పాపం చేశాడు అనుకుందాం, ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు, అలాగే క్రైస్తవ సమాజానికి కూడా అతడు, పరిశుద్ధ సమాజానికి కూడా అతడు దూరం అయిపోతాడు. కాబట్టి పాపానికి సాదృశ్యంగా ఈ యొక్క కుష్ఠరోగం మనకు కనబడతా ఉంది. ఈరోజు కుష్ఠరోగానికి ఈరోజు కూడా, ఈ కాలంలో కూడా వ్యాధి ఉంది, కానీ దానికి తగిన కొన్ని వైద్యాలు ఇప్పుడు కొంచెం అందుబాటులో ఉన్నాయి. వాళ్ళని కొద్దిగా కేర్ చేసేటటువంటి పరిస్థితి ఈనాడు ప్రపంచంలో ఉంది, కానీ ఆనాడు ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మనిషిని కూడా చూస్తే మనిషి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే పాపపూరితమైనటువంటి జీవితం. ఆ కుష్ఠరోగం కలిగిన వాడు ఎలాగైతే దూరం అయిపోయి ఉన్నాడో, అలాగే మనం కూడా ఎలా ఉన్నామంటే దేవునికి పాపములను బట్టి మనం దూరం అయిపోయాం. యెషయా భక్తుడు అంటాడు కదా, ప్రవక్త అంటాడు కదా, మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఆయన పోలుస్తాడు, ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తాడు కదా, సూర్యుడిని దేవునితో పోలుస్తాడు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు నేరుగా కిందకి రావాలి, కానీ ఆ కిరణాలు కిందకి రాకుండా మేఘాలు అడ్డుపడుతూ ఉంటాయి. అదే విధంగా మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు రాకుండా అడ్డుపడే మేఘములు ఏమిటి అంటే పాపములు అని చెప్తాడు. మీకు దేవునికి మధ్య అడ్డుగా ఏముందంటే పాపములు ఉన్నాయి. ఈ పాపమును విడిచిపెడితే గాని దేవునికి మనం సమీపంగా వెళ్ళలేం. మంచి పనులు చేద్దారా? మంచి పనులు చేద్దాం, ఉపకారములు చేద్దామా, మేలులు చేద్దామా అంటే దేవుడు లేకుండా మన యొక్క నీతి కార్యములన్నీ ఎలా ఉన్నాయి అంటే మురికి గుడ్డ వలె ఉన్నాయి. దానికి విలువ లేదు కదండి. మన యొక్క నీతి కార్యములు మనల్ని రక్షించగలవా అంటే రక్షించలేవు. కానీ రక్షించబడినటువంటి వ్యక్తికి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని మాత్రం తీసుకొని రాగలం. అందుకే రక్షించబడినటువంటి మనం
క్రీస్తు మనసుతో ప్రేమతో ముందుకు సాగుతాం. కానీ ప్రభువు లేకుండా నేను ఈ కార్యములతోనే, ఉపకారముల ద్వారానే పరలోకం వెళ్ళిపోతానంటే అలా అవ్వదు. మన యొక్క మంచి కార్యములు, చిన్న చిన్న మేళ్ళు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు, పాపాల నుండి మనల్ని విడిపించలేవు. కాబట్టి దేవుడే మనలను విడిపించాలి. ఇక్కడ కూడా ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అంటే, భయంకరమైనటువంటి రోగం, ఆ కుష్ఠ రోగం. ఊరి వెలుపల పడేశారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఊర్లోనికి వస్తేనేమో అపవిత్రుడు అపవిత్రుడు అని ఎవరిని ముట్టుకోకుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని ఎవరు ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు అంటే ప్రభువు దగ్గరకు తీసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆ కుష్ఠరోగి యొక్క అద్భుతమైనటువంటి విశ్వాసం 2వ వచనంలో కనబడుతోంది. అక్కడ ఆ రోగి ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రభువుని వేడుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి. కాబట్టి మరలా అక్కడ అతని యొక్క వినయం, వినమ్రత కనబడుతోంది. ఎక్కడ పడ్డాడు అంటే ప్రభు యొక్క పాదాల మీద పడిపోయాడు. ప్రభువా నన్ను నీవు తప్ప ఎవ్వరూ ఈ దుస్థితి నుంచి కాపాడలేరు. నీవే నాకు శరణం, నీవే నాకు దిక్కు, నీవే నన్ను స్వస్థపరచాలి, బాగు చెయ్యాలి. నీవు బాగు చేయకపోతే నేను ఈ పరిస్థితుల్లో నలిగిపోవలసిందే. కాబట్టి నన్ను బాగు చేయండి అని ప్రభు యొక్క పాదముల మీద పడి ప్రభువుకు మొక్కి ప్రభువుని వేడుకుంటున్నాడు. ప్రభువా ఈ భయంకరమైన రోగము నన్ను తినేస్తుంది. కుష్ఠరోగం ఏం చేస్తుందంటే మనిషిని తినేస్తుంది. ఈ వేళ్ళు కరిగిపోతా ఉంటాయి. ఈ కుష్ఠరోగం కలిగిన వాళ్ళు చూడండి, బ్యాండ్స్ వేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈ వేళ్ళన్నీ తినేస్తుంది ఆ రోగం. అలా చెయ్యి కూడా తినేసినటువంటి ఆ పరిస్థితులు కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం. కాళ్ళకు వస్తుంది, చేతులకు వస్తుంది, అలా తినేస్తుంది. అవన్నీ కరిగిపోతాయి, అలా పుండ్లుగా ఉండి ఆ వేళ్ళు అయిపోతాయి, చేతులు అయిపోతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి రోగం అది. ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి వెలివేయబడి దూరంగా, సమాజానికి దూరంగా ఉండి ఆ రోగంతోనే బాధపడడం కాకుండా ఈ సమాజానికి కూడా దూరం అయిపోయి ఒంటరి బ్రతుకుతూ ఎంత వేదన పడతాడంటే ఆ వేదనను మనం వర్ణించలేం. అంత దుఃఖములో ఉన్న వ్యక్తికి ఒక హోప్, ఆశ చిగురించింది. ఎప్పుడు అంటే ప్రభువును చూసినప్పుడు. వెంటనే వినయంతో ప్రభువు పాదముల మీద పడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి, నన్ను ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకొని రండి అని వినయంతో ప్రభువుకి ప్రార్థన చేశాడు, ప్రభువుని వేడుకున్నాడు. అక్కడ అతని విశ్వాసాన్ని ప్రభువు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ పరిస్థితి నుండి ఎవ్వరూ నన్ను విడిపించినా విడిపించలేకపోయినా, అవకాశాలు ఉన్నా లేకపోయినా దేవుడు నాకు మార్గం. ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చేయగలడు, నన్ను బాగు చేస్తాడు అని నమ్మి ఎవరైతే ప్రభువును వేడుకుంటారో, నీ పరిస్థితి ఏదైనా కానివ్వండి, దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నీ శరీరములో ఉన్నటువంటి ఆ బలహీనతలను, రుగ్మతలను దేవుడు తీసివేయగలిగినటువంటి వాడు. దేవుడు అంటాడు కదా, స్వస్థపరుచు యెహోవాను నేనే. దేవుడే చెబుతున్నటువంటి మాట అది. స్వస్థపరచగలిగిన వారు ఎవరు? ఈరోజు మనుషులు అంటున్నారు, వేషం వేసుకుని వేషధారణతో నేను స్వస్థపరిచేస్తాను అంటున్నారు. తప్పు కదా మాట, ఎంత పొరపాటు. మనం స్వస్థపరచగలమా? మనం బాగు చేయగలమా? లేదే, మనం బాగు చేయలేం. బాగు చేయగలిగిన వాడు ఎవరు అంటే ప్రభువే. ఆ గొప్ప మర్మమును ఎరిగినటువంటి ఈ విశ్వాసి ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభువును వేడుకుని అక్కడ స్వస్థతను పొందాడు. 3వ వచనమును చూస్తే, ముట్టరాని వానిని ప్రభువు ముడుతూ ఉన్నాడు. లోకంలో చాలా మందిని మనుషులు ఎలా చూస్తారంటే అంటరాని వారిగా చూస్తారు. ఎంత పాపం అంటే అంత పాపం అది. నిజంగా
దేవుడు ఎవరిని కూడా ఆ విధంగా తన దగ్గర నుంచి త్రోసివేయలేదు. అందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకున్నాడు. అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఎవరిని ఆ విధంగా తృణీకరించినట్లుగా బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రభువారు ఎవరిని కూడా తృణీకరించలేదు. ఆయన అంటారు, ఇంకా నా యొద్దకు వచ్చి వారు నేను అన్నాడు త్రోసివేసే దేవుడను కాదు అని ప్రభువారు చెప్తారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఆయన శరణుజొచ్చిన వారిని, ఆయన వేడుకున్న వారిని ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, తోలనాడేవాడు కాదు, వదిలేసేవాడు కాదు. దేవుని వాగ్దానం మనం తలంచుకుంటూ ఉంటాం. నేను నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరైతే ప్రభువుని ఆశ్రయించుకుంటారో అటువంటి వారిని ప్రభు విడిచిపెట్టడు. మనుషులు ఆ వ్యక్తులను ఏ విధంగా చూస్తున్నప్పటికీ కూడా, మనుషులు తృణీకరించినప్పటికీ కూడా, మనుషులు వెలివేసినప్పటికీ కూడా దేవుడు వారిని తృణీకరించడు, విడిచిపెట్టడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన బాగు చేస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బాగు చేయక్కడ స్వస్థపరుస్తాడు. చూడండి, ఉన్నటువంటి మనుషులందరూ కూడా తనకు వచ్చిన రోగాన్ని బట్టి కుటుంబ సభ్యులతో సహా అతన్ని వెలివేశారు, విడిచిపెట్టేశారు. కానీ ప్రభు అతన్ని ముట్టుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నా. ముట్టుకుంటున్నాడు ప్రభు. మన దేశంలోనికి మదర్ తెరీసా గారు వచ్చి ఎంతో గొప్ప సేవ చేశారు. ఆవిడ సేవకు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఎందుకు అంటే ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి మనుషులను కూడా ఆమె చేదరించుకోలేదు, అసహించుకోలేదు. ఆమె దగ్గరికి తీసుకుని వారికి సేవ చేసి, ఒక పుస్తకంలో నేను చదివాను, ఎవరైనా వామిటింగ్ చేసుకుంటే ఆమె చేతులతో ఆ వామిటింగ్ని పట్టి వారికి సేవ చేసేదట. అసలు ఇంటిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చేయగలుగుతున్నారండి ఈనాడు. చాలా మంది విమర్శిస్తున్న వారు విమర్శిస్తారు, చాలా మంది విమర్శిస్తారు. కానీ మన దేశంలో పరాయి దేశం నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి స్త్రీకి భారతరత్నను ఇచ్చారు అంటే ఎంత గొప్ప సేవ చేస్తే ఇస్తారు. ఊరికినే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసే బిరుద అది. ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ చేసి ఎటువంటి రిమార్కు కూడా లేనటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప విషయం కదా అది. అంత సత్కరింపబడినటువంటి స్త్రీని మన దేశానికి వచ్చి సేవ చేసి క్రీస్తు ప్రేమను కనపరిచినటువంటి స్త్రీని కూడా ఈనాడు చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. మనకి సేవ చేసిందే కానీ మన డబ్బు దోచుకోలేదు కదా. కొంతమంది ఆమె డబ్బు దోచుకుని వెళ్ళిపోయిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఈ హిస్టోరియన్స్, చరిత్రకారులు చాలా వివరంగా కొన్ని విషయాలు రాశారు. అలాగే కొంతమంది ఇప్పుడు అన్ని దేశాలు తిరుగుతున్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలిగే ఆ ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి ఆమె ఎక్కడ పుట్టింది, ఆవిడకంటూ ఏమున్నది అనే విషయాలన్నీ తెలుస్తాయి కదా. పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేసుకుందాం అనేది అన్నీ ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు చూస్తే ఆమెకంటూ ఏమీ లేదు, దోచుకుని వెళ్ళిపోయారు అని చెప్తారు. ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, మన దేశానికి ఎందుకు వచ్చారు, ఇక్కడే ఎందుకు సేవ చేశారు అని మాట్లాడేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ఈ దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి మనకు సేవ చేసింది ఆమె అని సంతోషించడానికి పోగా ఎక్కడికొక్కడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం ఆత్మ సంబంధంగా. ఎటు దేవుడు నడిపిస్తే అటు వెళ్ళడం మన పద్ధతి. కాబట్టి ఆమె ప్రార్థన చేసుకుందేమో తన యొక్క జీవితంలో, దేవుడు మన దేశాన్ని చూపించాడేమో, సంతోషించాలి. ఇక్కడికి వచ్చి సేవ చేశారు, సంతోషించాలి. మనల్ని ప్రేమించారు, సంతోషించాలి. మనకి ఎంతో ఉపకారంగా నిలవబడ్డారు, మన దేశానికి మేలే చేశారని వారిని మెచ్చుకోకపోగా అవమానించడం అనేది ఎంతో భయంకరమైనటువంటి విషయం. ఇక్కడ కూడా ఆమె చూపినటువంటి ప్రేమకు మూలం ఎక్కడుంది అంటే ప్రభువులో ఉంది. ప్రభువు చూపినటువంటి ప్రేమను బట్టే విశ్వాసులు క్రీస్తు ప్రేమను నేర్చుకుని క్రీస్తుకు కలిగిన ఈ మనస్సుతో ఇతరుల యొక్క పరిస్థితి, దేన పరిస్థితి అయినా సరే ప్రేమతో సాకగలుగుతున్నారు. స్వతహాగా మనుషులలో నుండి పుట్టినటువంటి ప్రేమ కాదు ఇది. క్రీస్తు ప్రేమతోనే విశ్వాసి ముందుకు సాగుతున్నాడు కాబట్టి ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప సేవ చేయగలుగుతున్నాడు.
అంతేగాని వాళ్ళల్లో స్వతహాగా పుట్టింది కాదు, నేర్చుకున్నది. ఎవరిని చూసి? ప్రభువుని చూసి, ప్రభు యొక్క వాక్యాన్ని చూసి నేర్చుకుని ఆ ప్రేమను వారు కలిగి పొందుకుని వారు కనపరిచినటువంటి పరిస్థితి అది. కాబట్టి బైబిల్లో స్పష్టంగా ప్రభు కనబరిచినటువంటి ప్రేమను 3వ వచనంలో చూస్తున్నాం. యేసు ప్రభులు వారు ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వాని యొక్క చెయ్యిని చాపమని అతన్ని ముట్టుకుని, నాకు ఇష్టమే నిన్ను శుద్ధినిగా చేయడం, నాకు ఇష్టమే అని చెప్పి నీవు శుద్ధుడవు కమ్ము అని ప్రభు వారు చెప్పారు. దూరం దూరంగా పారిపోయేటటువంటి మనుషులు మధ్యన ఆయన నిలవబడి చెయ్యి చాపమని అతని చెయ్యిని పట్టుకుని, నీవు శుద్ధుడవు కావడం, స్వస్థపరచబడడం నాకు ఇష్టమే అని చెప్పి అతన్ని బాగు చేసినటువంటి పరిస్థితి. వెంటనే తక్షణమే ఆ కుష్ఠ రోగము అతని నుంచి తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంత కనికరము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో మనం ఇక్కడ ఆలోచన చేయాలి. దేవుడు ఎంత కనికరపడుతున్నాడో మన మీద, ఎంత జాలి పడుతున్నాడో. ఆయన యొక్క కృప, ఆయన కనికరము, ఆయన దయలేనిదే మనం జీవించలేమో, మనకున్నటువంటి పరిస్థితుల నుండి బయటకు రాలేమో. దేవుడు మన మీద ప్రతిదినము కనికరపడుతూ ఉన్నాడు. మనల్ని దినదినము ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, పరిశుద్ధునిగా తీర్చిదిద్దుతున్నాడు, నీతి బాటలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు వైపు చూడాలి. వెలివేసినటువంటి మనుషులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ అలాగా నోరు చాపుకుని అలా చూస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడానికి కూడా సాహసించలేరు కదా. ఈనాటికి 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఇప్పటికీ ఇంత వైద్యం వచ్చినా, ఇన్ని ఆధునిక పరిస్థితులు ఏర్పడినా, ఇప్పటికీ ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వాడు బస్సులో కూర్చుంటే అతని పక్కన కూర్చోవడానికి ఎంతో భయపడిపోయేటటువంటి రోజు ఈనాడు కూడా ఉంది. అటువంటిది ఆనాడు చెయ్యి చాపమని ప్రభు ముట్టుకుంటే, నాకు తెలిసి అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులకు కంటి చూపే గాని ఒక్కరికంటే ఒక్కరికి కూడా నోటి మాట ఉండదు. ఎందుకంటే దూరంగా పారిపోతారు వాళ్ళు. ఊరు బయట పెట్టేశారు, వెలివేసేశారు. ఈనాడు కూడా చాలా మంది ప్రభువు నమ్ముకున్నారని, సువార్తను ఆలకించారని, ప్రభువునందు విశ్వసించారని వెలివేసినటువంటి పరిస్థితులు లేవండి. చాలా ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. వెలివేస్తున్నారు. వెలివేసినా సరే ప్రభువు నమ్ముకున్న వారు, ప్రభు ఉంటే మాకు చాలు, ప్రభువు గొప్పవాడని తెలుసుకున్నాం కాబట్టి ఆయన ఆరాధిస్తాం. కుటుంబీకులు వద్దన్నా, ఊరి వాళ్ళు వద్దన్నా మేము ప్రభు కోసం బ్రతుకుతాం. మా కష్టం ఏదో చేసుకుని ఆ ప్రభు శరణం కోసం మేము ఎదురు చూస్తాం, ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తామని ప్రభు కోసం నిలవబడినటువంటి పరిస్థితులు. ఇక్కడ కూడా చూడండి, అందరూ వెలివేసినటువంటి ఆ వ్యక్తిని ప్రభు వారు శారదీశారు. ఇక్కడ ఎంత గొప్ప ప్రేమను ప్రభు వారు కనపరిచారో మనం చూస్తున్నాం. ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు మనం ఎవరినైనా సరే అంటరాని వాళ్ళగా ఎంచామంటే పాపం అది. అంటరాని వారిగా ఎంచామంటే పాపం అది. ఆ విధంగా మనం చూడకూడదు. క్రైస్తవులలో అటువంటి లక్షణం ఉండకూడదు. చాలా మంది చెప్తారు క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయండి అని చెబుతూ ఉంటారు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది. మనకే బాధ కలిగితే మన దేవునికి ఎంత దుఃఖం కలుగుతుంది. ఇంకా అంటరానితనంతోనే, ఇంకా మనుషులను వెలివేసే పరిస్థితుల్లోనే ఇంకా ఉన్నప్పుడు ప్రజలను చూసి ప్రభు ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడో. కాబట్టి లోకమంతా దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నా, పాపపు జీవితాలతో బ్రతుకుతూ అసహ్య కార్యములు చేస్తూ ప్రభువును దుఃఖపెడుతూ ఉన్నా, దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే దేవుని మహిమార్థమై జాగ్రత్తగా బ్రతికి నీతితో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభు యొక్క ప్రేమని లోకానికి కనపరుస్తూ దేవునికి మహిమను తీసుకొని రావాలి. ప్రభువుకి సంతోషాన్ని కలుగు చేయాలి. ప్రభువుకి సంతోషాన్ని కలుగు చేయాలి. ఆయన మనల్ని చూసి ఒక్కొక్కసారి దుఃఖపడతా ఉంటాడు. ఆయన మనల్ని చూసి ఒక్కొక్కసారి సంతోషపడుతూ ఉంటాడు. దేవుని వాక్యంలో యేసు కన్నీరు విడిచెను అని ఒక వచనం ఉంటుంది. యేసు కన్నీరు విడిచెను
అని ఒక వచనం ఉంటుంది, చిన్న వచనం అది, కానీ చాలా అర్థం ఉంది. ప్రభువారు కన్నీరు విడిచారంటే అది చాలా ఆ విషయం ఆయన్ని బాధ పెట్టింది అని. కాబట్టి మనం కూడా ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ప్రభువుకి కన్నీరు తెప్పిస్తున్నామా, సంతోషాన్ని కలుగు చేస్తున్నామా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈనాడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో మనుషులందరూ కూడా వెలివేసినటువంటి మనలను, విడిచిపెట్టేసినటువంటి మనలను, పాపపు జీవితాలను జీవిస్తున్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు, మన మీద దయ చూపించాడు, కనికర్ర పడ్డాడు, రక్తమును కాల్చి ప్రాణమును పెట్టి మనలను ఆయన రక్తములో కడిగి పరిశుద్ధునిగా ఆయన తీర్చిదిద్ది మీరు నీతిమంతులుగా జీవించండి, ధైర్యంగా బ్రతకండి, ఇక మీదట మీ మీద పాపము ఏలుబడి చెయ్యదు, కాబట్టి మీరు స్వతంత్రులుగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి అని ఈ మనుషులతో ప్రభువు చెప్పాడు. మనల్ని అంతగా ప్రేమించాడు, కనికరపడ్డాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప ప్రేమను మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రభు ప్రేమను ఇతరుల పట్ల కనపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి లక్షణాలు మనలోనికి రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఎవరిని తక్కువగా చూడడం వద్దు. ఇంకొక విషయం ఏమని చెప్తానంటే, ఎవరిని ఎక్కువగా చూడడం కూడా వద్దు, సమానంగా చూడండి. మీలాంటి వారే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అని ప్రతి ఒక్కరూ తన పొరుగు వాడిని చూస్తే చాలా సంతోషం. నాకులాగే అతడు కూడా బాధపడుతున్నాడు, అతనికి సహాయం చేద్దాం అనుకుంటే సంతోషం. అంతేగాని అతడు లేమిలో ఉన్నాడు ఇంకా అతన్ని పాడు చేద్దాం అంటే అంతకంటే భయంకరమైనటువంటి మనసేది ఉండదు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనుషులను ఈనాడు విడిచిపెట్టేసుకుంటున్నారు. చాలా మంది మనుషులను విడిచిపెట్టేసుకుంటున్నారు, మనుషులకు దూరం అయిపోతున్నారు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా వారి జీవితంలో నుండి పోగొట్టేసుకుంటున్నారు. కాబట్టి వాక్యం ఏమని చెప్తుందంటే సమానత్వాన్ని బోధిస్తుంది. దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి ప్రభువే అందరూ వెలివేసినటువంటి ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని దగ్గరికి తీసుకున్నాడు. నీకు నాకు ఎందుకయ్యా భేదం అంటే మనిషికి అర్థం కావట్లేదు. నీకు నాకు ఎందుకయ్యా లోక సంబంధమైనటువంటి ఈ వ్యర్థమైన విషయాలు అంటే మనుషులు అర్థం చేసుకోవడం. మనం ఈనాడు దేవుని వాక్యాన్ని చూసి ప్రభువు మనస్సును తెలుసుకుందాం, ప్రభువుని పూర్ణ హృదయంతో ఆరాధించుకుందాం. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనకంటే ఎవరైనా కొద్దిగా దేన పరిస్థితిలో ఉన్నారంటే వారికి ఉపకారం చేయడానికే మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైనా కష్టము అంటే మనం సహాయం చేసేవారిగానే ఉండాలి, కానీ ఎప్పుడు వెనక తీసేవారిగా ఉండకూడదు. కాబట్టి దేవుని ప్రేమతో మనం జీవించి ఎల్లప్పుడూ ప్రతిదినము ప్రతి క్షణము ప్రభువుకు సంతోషాన్ని కలుగు చేద్దాం. అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు, మన యొక్క సంఘం అంతటికి అనుగ్రహించును గాక. ఆమేన్.